జేఎన్టీహెచ్ వచ్చేసరికి 4142 బీటెక్ రెగ్యులర్ సప్లీ అలాంగ్ విత్ మైనర్ ఎగ్జామ్స్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. అయితే దీంతోపాటు డిటెన్షన్ ఉంటుందా అంటే ఉంటుంది, చెప్తాను మొత్తం కూడా. సో అయితే ఇందులో మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ ఎగ్జామ్స్ వచ్చేసరికి 24th June 2025 నుంచి జరుగుతాయని చెప్పేసి వీళ్ళు చెప్పడం అయితే జరిగిందనమాట. అయితే 42 బీటెక్ ఏమో రెగ్యులర్, 41 బీటెక్ ఏమో సప్లీ, R18, R16, R15 రెగ్యులేషన్ వాళ్ళకి మాత్రం పిలవడం అయితే జరిగిందనమాట. మీరు గమనించినట్టయితే ఎప్పుడు బీఫార్మసీ బీటెక్ కలిపి పిలిచేవాళ్ళు, ఓన్లీ ఈసారి బీటెక్ వాళ్ళని మాత్రమే పిలిచారు. అయితే ఈ ఎగ్జామ్ ఫీజ్ డేట్స్ వచ్చేసరికి స్టార్టింగ్ ఏమో 8th May 2025 స్టార్టింగ్ అండి, వితౌట్ లేట్ ఫీ. లాస్ట్ డేట్ వచ్చేసరికి 22nd May 2025 లాస్ట్ డేటు. అయితే 100 రూపీస్ ఫైన్తో ఉంది, 1000 రూపీస్ ఫైన్తో ఉంది, 2000 రూపీస్ ఫైన్తో ఉంది, 5000 రూపీస్ ఫైన్తో ఉంది, చివరికి 10,000 రూపీస్ ఫైన్ కూడా ఉంది చివరి ఎగ్జామ్స్ వరకు కూడా. సో మీరు కట్టుకోవచ్చు. అయితే డిటెన్షన్ ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. దాని గురించి అబ్బాయి ముందు అయితే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. యూట్యూబ్ ఛానల్ మిగతా కూడా సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్తో సహా అందులో టిప్స్ వీడియోస్ కూడా ఇందులో ఉన్నాయి. అయితే ఇక టాపిక్లో వెళితే ఏంట్రా అంటే డిటెన్షన్ అనేది వాళ్ళు ఆటోమేటిక్గా జనరేట్ చేసి పెడతారనమాట. అయితే అటెండెన్స్ బేస్డ్ డిటెన్షన్ అనేది ఉందండి, క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ అనేది ఉండదు నాకు తెలిసి మీకు. సో అటెండెన్స్ బేస్డ్ డిటెన్షన్ కూడా, అది కూడా మీరు అటెండెన్స్ 65 కన్నా తక్కువ ఉంటేనే డిటెన్షన్. 65 to 75 కోఆర్డినేషన్ అనేది కూడా ఆటోమేటిక్ జనరేట్ అయింది. నాకు తెలిసి మీ కాలేజీలో ఈ ప్రాబ్లం రానివ్వరు, ఎవరిని డీటెయిన్ కూడా చేయనివ్వరు. ఓకేనా?